వచ్చేసామండి. పార్క్ చేసిన బండికి ముందరకైతే వెళ్తున్నాం. ఈ లొకేషన్ చూసేకి అయితే టికెట్ తీసుకోవాలన్నమాట. సో ముందరైతే టికెట్ తీసుకుందాం. టికెట్ అయితే పర్ పర్సన్ 50 రూపీస్. ఇంకా ఈ ప్లేస్ పేరు వచ్చేసి డోనాపాల్. ఈ ప్లేస్ ఫేమస్ అయ్యింది ఒక మూవీ వల్ల. సింగం ఉంది కదా, సింగం మూవీ హిందీలో. ఆ మూవీ షూటింగ్ అయితే ఇక్కడ జరిగింది. సో దానివల్ల ఈ ప్లేస్ అయితే ఫేమస్ అయింది. ఇక్కడైతే తీసుకున్నాం అనమాట. లెట్స్ ఎక్స్ప్లోర్ చేసేకైతే ఏం లేదు ఇక్కడ. మోస్ట్లీ ఆ వ్యూ పాయింట్ ఉంది, అక్కడ నుంచి అయితే సన్సెట్ చూడొచ్చు. ఇంకా మూవీ షూటింగ్ అయితే జరిగింది, దానివల్ల అయితే ఇది ఫేమస్ చేశారు. టూరిస్టర్స్ అయితే మోస్ట్లీ దానికోసమే వస్తారు, సింగం షూటింగ్ ఇక్కడ జరిగింది అనేసి. సో ఇంకా సన్సెట్ అయితే అవుతుంది. ముందు అయితే అక్కడ వెళ్ళకి కూడా అలా ఉండింది, ఇప్పుడు క్లోజ్ చేసినారు. ఫిషింగ్ చేసే వాళ్ళు అయితే వస్తారు, అది కూడా రెసిడెంట్స్ ఉంటారు కదా గోవన్, వాళ్ళు అయితే వెళ్తారు అక్కడ ఫిషింగ్ చేసేవి కూడా వెళ్తున్నారు. ఇంకా వాటర్ యాక్టివిటీస్ కూడా చేయొచ్చు ఇక్కడ, బోటింగ్ అండ్ మోర్. ఎవ్రీవన్ ఆర్ స్టాండింగ్ హియర్. అందరూ అయితే సన్సెట్ చూసాకైతే నిలబడుకొని ఉన్నారు. చూడండి సన్సెట్ చూసాక ఎంతమంది ఎవ్రీవన్ క్యాప్చర్ చేస్తున్నారు, కొంతమంది చూస్తున్నారు. సన్సెట్ అయితే అయిపోయింది, చూసారు కదా. టైం లాప్స్ అయితే తీసుకున్నాను నేను, చాలా బాగా అయితే వచ్చింది సన్సెట్. సో ఇంకా సన్సెట్ చూసేసి అయితే చాలామంది వెళ్ళిపోతున్నారు. మోస్ట్లీ అయితే సన్సెట్ టైంలో వస్తేనే బాగుంటుంది ఇక్కడ. అది కనిపిస్తాను కదా ముందర, అయితే వాస్కోడి గామా. ఆ మూవీ తర్వాత అయితే చాలా ఫేమస్ అయిపోయింది ఈ ప్లేస్, టూరిస్ట్ ప్లేస్ అయిపోయింది. ఆ క్లిప్ కూడా నేను పెడతా, ఈ మూవీలో ఉండే క్లిప్ అనేసి. ఇంకా ఇట్స్ టైమ్ టు గో. ఇక్కడ నుంచి అయితే ఇంటికి వెళ్దాం. ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే నైట్ వ్యూ చూపిస్తాం మీకు కెసినోది. ఇంకో మాట అయితే చెప్పాలండి, బెంజియం సిటీలో అయితే వన్ ఆఫ్ ద ఫేమస్ స్ట్రీట్ ఒకటి ఉంది, కలర్ఫుల్ హౌసెస్ది. అది అయితే చూపించాలి మీకు అందరికీ ఎలా ఉంది ఆ స్ట్రీట్ అనేసి. సో అక్కడికైతే సపరేట్గా వెళ్తా, సపరేట్ బ్లాగ్ అయితే పెడతా. దాన్ని కలర్ఫుల్ హౌసెస్ స్ట్రీట్ బ్లాగ్ అయితే సపరేట్ది పెడతానమాట. సో ఇది పెద్దగా అయిపోతుంది ఈ బ్లాగ్, కాబట్టి నేను సపరేట్ బ్లాగ్ అయితే పెడతాను ఆ స్ట్రీట్ బ్లాగ్ అయితే. సో ఇప్పుడు నైట్ వ్యూ అయితే చూపిస్తాను మీకు, కెసినోస్ అండ్ ఆల్. అయితే ఎక్కడో జరిగింది ఆ క్లిప్ అయితే నేను పెడతాను, ఆ మూవీ క్లిప్. నైట్లో అయితే ఏముండదండి చూసేకి ఇక్కడ. సన్సెట్కి అయితే రావచ్చు, లేదంటే నార్మల్ టైంలో అయితే మార్నింగ్ టైంలో ఆఫ్టర్నూన్ టైంలో అయితే
వచ్చి ఒక టైం స్పెండ్ చేసి వెళ్ళచ్చు. ఇదైతే మార్కెట్ ఏరియా అండి పెంజిమ్ది. పెంజిమ్ సిటీలోకి అయితే ఎంటర్ అవుతున్నాము. నైట్ వ్యూ చూపిస్తాం మీకు ఎలా ఉంటుంది అనేసి. మార్నింగ్ టైంలో బస్ స్టాప్ చూపించినా కదా, ప్రైవేట్ బస్ స్టాప్ అయితే అదే అండి, లెఫ్ట్లో కనిపిస్తుంది కదా, ఇదైతే బస్ స్టాప్ పెంజిమ్ది. ఇంకా రివర్స్ సైడ్ అయితే వచ్చాయన్నమాట మీకోసం చూపించడానికి ఎలా ఉంది రివర్స్ సైడ్ పెంజిమ్ అనేసి. సో ఈ రివర్స్ సైడ్లో అయితే మోస్ట్లీ కెసినోస్ అయితే ఉన్నాయి. ముందర కనిపిస్తుంది కదా ఆ బోట్, ఆ కింగ్ కెసినో, అది డెల్టిన్, ఇంకా బిగ్ డాడీ కెసినో, అక్కడ మెజెస్టిక్ అయితే కనిపిస్తూ ఉంది. ఇంకా ఈ లైన్ అంతా అయితే రివర్లో మధ్యలో ఉండే బోట్స్ అయితే అంతా కెసినోస్ అండి. సో దీని ఎంట్రన్స్ అయితే ముందర ఉంది. నేనైతే ట్రై చేస్తాను అక్కడ వరకు నడిచేసి మీకు చూపించడానికి ఎక్కడ ఎంట్రన్స్ ఉంది అని. సో చూడండి, కెసినోలో ఫుల్ లైటింగ్ అయితే పెట్టారనమాట. సో ఇదంతా రివర్ ఫ్రంట్ అనమాట, రివర్ సైడ్ పక్కన ఉండే కెసినోస్ ఇదంతా. ఇది మొత్తం అయితే పార్క్ అండి, కనిపిస్తుంది కదా ముందర, మొత్తం అయితే పార్క్, చిల్డ్రన్స్ పార్క్, ఫ్యామిలీ పార్క్. ఇంకా సో చాలా టైంపాస్ అయితే చేయొచ్చు ఇక్కడ. ఇంకా కెసినోస్ పోయే వాళ్ళు అయితే కెసినోస్ కూడా అటెండ్ చేస్తారు, పోతారు. నైట్ టైంలో, మోస్ట్లీ నైట్ టైంలో ఓపెన్ ఉంటాయి కెసినోస్. సో ఇంకా వాకింగ్ చేసుకుంటా ముందరకైతే వెళ్తున్నాము. అక్కడ కూడా కొన్ని షాప్స్ అయితే పెట్టారు, అది కూడా చూపిస్తా ఆ షాప్స్ ఎందుకు పెట్టారు అని. యాక్చువల్గా ఇక్కడ రివర్ ఉంది కదా, మాండవి రివర్. యాక్చువల్గా ఇది ఫుల్ ఉంటుందన్నమాట. ఎందుకు ఇంత ఖాళీ అయిపోయింది నేనైతే ఫస్ట్ టైం చూసిన. ఎన్నిసార్లు అయితే నేను విజిట్ చేసినా కానీ ఇలా ఖాళీ ఉండేగా అయితే ఫస్ట్ టైం అయితే చూస్తున్నా. ఫిషింగ్ అయితే చేస్తున్నారు ఇక్కడ. చూడండి, ఇంకా స్లోగా ఇంకా నడుచుకుంటా పోదాం. అక్కడ షాప్స్ కూడా ఉన్నాయి కొన్ని, అక్కడ వెళ్ళేసి అక్కడ ఎంట్రన్స్ ఎక్కడ ఉంది కెసినోస్ది అయితే మీకు చూపిస్తా. ఇదే అండి మార్కెట్ ఏరియా. ఈ మార్కెట్ ఏరియా యాక్చువల్గా ఫిలిం ఫెస్టివల్ ఏదో జరిగింది లాస్ట్ మంత్ నవంబర్లో అనుకుంటా. సో దానికోసం అయితే ఇది పెట్టారు షాప్స్, అలాగే వదిలేసినారు. ఇంకా నెక్స్ట్ మంత్ అయితే క్లోజ్ చేస్తారు. సో చూడండి, మొత్తం మార్కెట్ ఏరియా అంటే టెంపరీ అయితే పెట్టారు ఇవంతా. ఇది రివర్ ఫ్రంట్ పక్కనే, అక్కడైతే రివర్ ఫ్రంట్, ఇదైతే మార్కెట్ ఏరియా. జస్ట్ ఫర్ 1 మంత్ అయితే పెట్టారు. సో మెయిన్ అట్రాక్షన్ చూసారు కదా మీరు, కసినోస్ లైటింగ్, ఆ లేక్ మొత్తం ఉంది కదా, అది మెయిన్ అట్రాక్షన్ నైట్ టైంలో అయితే ఇక్కడ పెంజిమ్ సిటీలో చాలా ఫేమస్. మోస్ట్లీ ఎవరైనా టూరిస్ట్ విజిట్ చేస్తారు, ఖచ్చితంగా 90% ఆఫ్ ద విజిటర్స్ అయితే కసినో అటెండ్ చేస్తారు. చాలామంది అయితే విజిట్ చేస్తారు అక్కడ. సో మెయిన్ అట్రాక్షన్ అండి పెంజిమ్లో ఇది. కసినోస్ మొత్తం బోట్లో ఉన్నాయి కదా అదంతా. సో ఇంకా యూటర్న్ చేసుకొని అది
ఎంట్రన్స్ దగ్గర అయితే నేను పోలేదు, ఎందుకంటే అక్కడ చాలా ఫుల్ పబ్లిక్ ఉండింది, ఇంకా నడిచేకి చాలా దూరం కూడా ఉండింది. సో ఇంకా రోడ్ పైన నుంచి అయితే మీకు చూపిస్తా ఎలా ఉందనేసి ఎంట్రన్స్. ఇంకా యూటర్న్ ఇక్కడ చేసుకుందాం ముందర. సో ఈ మార్కెట్ ఏరియాలో అయితే ఫుల్ జనాలు ఉన్నారు అనమాట. ఇంకా నడిచేకి కూడా కాదనేసి నేను మళ్ళీ హాఫ్ వరకు వచ్చిన నడుచుకోనా, మళ్ళీ తిరిగి చూడండి మొత్తం అయితే నడిచాలి. ఇంకా నేను ఒకడే ఉండింటే నడిచేసి పోయేవాడిని, కానీ పాప కూడా ఉండింది నాతోనే. సో ఇక్కడ నుంచి అయితే ఎంట్రన్స్ ఉంది, మెజెస్టిక్ ప్రైడ్ది. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ఉంది. ఇక్కడ ఎంటర్ చేసుకున్న తర్వాత బోట్లో తీసుకొని పోతారు. మీకు బోట్లో తీసుకొని పోయి అక్కడ పెద్ద బోట్ ఉంది కదా, అక్కడైతే వదులుతారు. నేనైతే ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు, కానీ మీకోసం అయితే చెప్తున్నా ఎలా వెళ్తారు లోపలనేసి. సో ఇంకా ఈ లైన్ మొత్తం అయితే కెసినోస్ ఎంట్రీ ఉంది. డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఇక్కడైతే ఎంట్రన్స్ పెట్టారు. సో వచ్చేసామండి అక్కడి నుంచి. కెసినోస్ అయితే చూపించేసిన మీకు. అది లాస్ట్ విజిటింగ్ పాయింట్ ఉండింది పెంజిమ్ సిటీలో. నేనేమైనా మిస్ చేసింటే పెంజిమ్ సిటీలో ఇంకా నెక్స్ట్ వ్లాగ్స్లో వస్తూ ఉంటాయి. సో ఈ వ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేద్దాం. 2 parts లాగా అయితే అప్లోడ్ చేసిన ఈ వ్లాగ్ పెంజిమ్ సిటీ, క్యాపిటల్ సిటీ వ్లాగ్ అయితే. సో ఎవరెవరు ఫస్ట్ పార్ట్ చూడలేదో లింక్ అయితే డిస్క్రిప్షన్లో పెట్టినా, అది కూడా మీరు పోయి చూడొచ్చు. ఇంకా వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి, గోవా వ్లాగ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వ్లాగ్ ఇక్కడే ఎండ్ చేద్దాం. వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం ఇలాగే నెక్స్ట్ వీడియోలో. బాయ్.